సమావేశాలకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. బీజేపీ ఆఫీసులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. రేపటి నుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రజాప్రతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు వివరాలను బీజేపీ నేత వెదిరె శ్రీరామ్ వెల్లడించారు. నీటి ప్రాజెక్టులపై సభలో సర్కారును నిలదీసే యోచనలో ఉంది బీజేపీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సీఎం నిర్వహిస్తారన్న ప్రజా దర్బార్ ఎంతవరకు వచ్చింది, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీపీ షుగర్ కావాల్సిన మందులు కూడా ఇచ్చే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం లేదు. అనేకమైనటువంటి పేద నిరుపేదలు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు మరి అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంటే వాటికి అలకేట్ చేసేటువంటి నిధులు లేవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటా ఉన్నది. ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి ఆటో డ్రైవర్లు పూర్తిగా ఈ రోజు మోసం చేసినటువంటి ప్రభుత్వం ఆ సమస్య మీద మరి మాట్లాడేటువంటి తప్పు జరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని పడుతా ఉన్నాం. అంతేకాదు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, దానికి బిఆర్ అంబేద్కర్ గారు పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏమైంది మీ ప్రజా దర్బారు? ఎన్ని రోజుల నుంచి ప్రజా దర్బారు నడుపుతున్నారు? ఎన్ని మరి అప్లికేషన్స్ వచ్చినాయి? ఎన్ని అప్లికేషన్ సమస్యలు పరిష్కారం చేశారో మరి హిందీగా వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఆర్థిక రంగం పూర్తిగా నిర్వీర్యమై అస్తవ్యస్తమై అప్పులు పెరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసుకుంటే కనీసం దాని మీద నిమగ్నమైనటువంటి ఒక నిర్దేశం కానీ ఇప్పటి వరకు ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? మరి ఏం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఎట్లా మెరుగుపరుస్తారో దానికోసం ఒక ప్రణాళిక మీద ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాను.